అండి టమాటా కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. కట్ చేసుకొని ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలండి, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటలేవు కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇక కొబ్బరి కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయితేనే ఎల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఫ్రై కావాలి ఎల్లిపాయలు కొంచెం. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకోవాలి. దీంట్లోనే చింతపండు కూడా వేసుకోవాలి. మీ అందరికి కూడా తెలుసు అనుకోండి, కానీ ఏదో నా ప్రయత్నం, చిన్న ప్రయత్నం. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారేమోనని, అంతే అండి. అయ్యో మాదల్లో అవి పచ్చడి ఏమో పెట్టిందని అనుకోవద్దండి. బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసుకోండి, తెలిసిన వాళ్ళు వదిలేయండి. ఓకేనా అండి. ఫ్రై అవుతుంది కదండి, ఉల్లిగడ్డలు కూడా ఇందులోనే పెట్టుకోవాలండి. ఇవి కూడా ఇట్లనే ఫ్రై అవుతాయి. అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి, మిక్సీలోకి వేసి కొంచెం చల్లారబెట్టిన తర్వాత మిక్సీలోకి వేద్దాం. మిక్సీలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇది మిక్సీ అయింది కదండి, ఇప్పుడు దీంట్లోనే టమాటాలు వేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్.